ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి భారీ శుభవార్త. అమ్మాయిలకు కొత్త పథకం ప్రారంభం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రేళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఆరోగ్య తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తుంది. తాజాగా ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం అనేటువంటి నినాదంతో మరో సరికొత్త పథకాన్ని శ్రీకారం చుట్టింది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న కౌమార బాలికలకు పోషకాహారాన్ని అందజేయడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు మొదలుపెట్టింది. ఇందిరమ్మ అమృతం పేరుతో కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు పల్లి చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కులను ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి కొత్తగూడెం, కోరమి, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి ఎంపిక చేశారు. ఇక జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం రాష్ట్రంలో 64.7% కౌమార బాలికల రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సర్కారు ఈ పథకాన్ని రూపొందించింది. ఇందిరమ్మ అమృత పేరుతో 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్యలో వయసున్న కౌమార బాలికలకు పోషకాహారాల్లో పల్లి చిరుధాన్యాలు తయారు చేసిన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల నుంచి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. నెలకు 2 సార్లు పంపిణీ, రోజు 1 చొప్పున ఒక్కో బాలికకు నెలకు 30 చిక్కీలు అందజేస్తారు. ఒక్కో చిక్కీలో సుమారు 600 క్యాలరీల నుంచి అనగా 18-20 గ్రాముల ప్రోటీన్లు, వీటితో పాటు అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్. 15 చిక్కీలు చొప్పున నెలకు 2 సార్లు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం కిట్లను అందజేయనున్నారు. బాలిక ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు ఆరోగ్య శాఖ హెచ్బి పరీక్షలు కూడా నిర్వహించనుంది. ఈ సమస్య ఉన్న బాలికలను గుర్తించి వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందించనున్నారు. దీంతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ సహకారంతో బాలికల జీవన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడుతున్నారు. రక్తహీనత తగ్గింపుతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమార బాలికలకు పోషకాహార చైతన్యం, బాల్య వివాహాలపైన అవగాహన, ఆరోగ్యం, పరిశుభ్రత పైన మహిళా శిశు సంక్షేమ శాఖ అవగాహన కల్పించనుంది. అంతేకాకుండా వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి నిర్వహించడం ద్వారా కౌమార బాలికలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం పైలట్ ప్రాజెక్ట్ కింద 3 జిల్లాల్లో అయితే ఎంపిక చేయడం జరిగింది.